హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను మీ లత అండి. వాకింగ్ ట్రాక్ వచ్చాను రోజులాగా, కానీ ఈరోజు వాకింగ్ చేయడానికి బద్ధకం వేసిందండి. సో అక్కడ బెంచ్ మీద కూర్చున్నప్పుడు కామ్గా కూర్చుంటాము. మనం ఏదో ఒక వీడియో తీసుకుందాం అనుకుంటా కదా, మనసు ఒప్పుకోదు. కాకులు కనిపించాయి. ఏంటా అని చూస్తే అమ్మ కాకి పిల్ల కాకి భోజనం పెడుతుంది. అదేమో తినకుండా పాడిపోతుంది అనమాట. సరే ఇది ఎందులోని ఇట్లా తిరగంగానే చిలకండి బాబోయ్, చిలక వేప చెట్టు మీద కూర్చొని వేప చిగుర్లు తింటుంది. ఇది ఎంత విడ్డూరు అనిపించింది అంటే నాకు తెలియదు చిలక వేప చిగుర్లు తింటుంది. మామూలుగా అయితే అది ఫుడ్ తిన్నాకైతే డైజెషన్ కాలేదనుకో బంక మన్ను తింటుందంటండి, ఒక రకమైంది. అది తిని డైజెషన్ చేసుకుంటుందంట. అది తెలుసు నాకు, ఎందుకంటే చాలా వాటిల్లో చూశాను నేను. ఇలా వేప చిగుర్లు తినడం ఏంటండి, అసలు ఎంత బాగా అనిపించిందో నాకు అసలు. తర్వాత ఈ వేప చెట్టు గాలి అసలు నన్ను కదలనేయడం లేదండి. ఎల్లబా కూర్చో అంటారు, ఇవ్వమని ఒకటే గాలి. ఎంత హాయ్ అనిపించిందో అసలు. కాసేపు అటు ఇటు ఇవి అన్నీ చూసిన తర్వాత నేను 2 సినిమాలు చూశాను. సంవత్సరం పైన నేను సినిమాలు వెళ్ళక. ఈ 2 సినిమాల్లో ఫస్ట్ సినిమా హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు సినిమా బ్రహ్మాండంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారిని మనం ఈ మధ్య చూసి చాలా రోజులైంది కదా, అందుకని చాలా బాగా చేశారండి. కొల్లగొట్టినవరా పాట ఉంది, చెప్తే వినాలి. ఆ సాంగ్ పవన్ కళ్యాణ్ గారే పాడినట్టున్నారు. బాగుందండి, నాకు బాగా నచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నరసింహ అని యానిమేటెడ్ మూవీ, అది చూశానండి. అది చూస్తే నేను పాత సినిమా ఒకటి భక్త ప్రహ్లాద మూవీ మీ అందరూ గుర్తుంటుందా, ఎస్వి రంగారావుది, అది గుర్తొచ్చింది నాకు. ఎంత బాగుంది తెలుసా మూవీ అసలు. బొబ్బా యానిమేషన్స్ ఒక్కోటి చూస్తుంటే అండి నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి. చాలా బాగా అనిపించింది నాకు ఆ సినిమా. సరే అయిపోయింది. ఇక్కడ చూడండి చెరువు. ఈ చెరువు దగ్గర అండి గాలి ఇట్లా మనం ఒక సైడ్కి వెళ్తే గాలి ఇంకో సైడ్ కొడుతుంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంటుందండి. ఒక్కో దగ్గర ఏం తెలుసా నీడ, ఒక్కో దగ్గర ఎండ. అందుకే వీడియో తీసేటప్పుడు కూడా ఒక చోట నీడగా ఉంటుంది, ఒక చోట ఎండగా ఉంటుంది అనమాట. భలే ఉంటుంది. ఇవన్నీ కడతా ఉన్నారు, అక్కడక్కడ షెడ్లు కట్టడం, తర్వాత ఎక్సైజ్కి సంబంధించినవి పెట్టడం, అవన్నీ చేస్తున్నారండి. ఈ టైంలో మీకు అప్పుడు చెప్పాను కదా, అప్పుడు చెప్పినట్టు ఈ టైంలో ఎవ్వరు ఉండరు. హాయిగా ప్రశాంతంగా వచ్చి వాకింగ్ చేయలేకపోయినా హాయిగా కూర్చొని వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడప్పుడు వస్తుంటాను. ఈరోజు గుడికి వెళ్ళేసి దేవుడు దర్శనం చేసుకొని వచ్చానులేండి. అందుకని ఎంత బాగా అనిపించిందో నాకు అసలు. ఆ చెరువులో చాలా పక్షులు ఉన్నాయండి, చిన్న చిన్న కొంగలు, కాకులు లాంటివి అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తా అట్లా తిరుగుతూ ఉంటే భలే అనిపించింది. అక్కడ నాకు ఒక విచిత్రంగా అనిపించింది, ముంగీస్ కనిపించింది. అంటే నాకు అంతకుముందు ఈ పార్కులో ముంగీసులు ఎక్కువ ఉండేటివి, ఇప్పుడు సడన్గా నాకు ముంగీస్ కనిపించింది. ఇది ఎక్కడుందిరా నాయనా అనేసి అనుకున్నాను నేను. మామూలుగా అయితే పావులు ఉంటే కంపల్సరీగా ముంగీసులు ఉంటాయంటారు కదా, అదిగో చూడండి, అదిగో చూసారా, గబగబా అక్కడ పెద్ద కలుగుంది కావాలి, అదిగో ఆ కలుగులోకి వెళ్ళిపోయిందండి. చాలా రోజులైంది దాన్ని చూసి. అంతకుముందు చిన్న చిన్న పిల్లలు చాలా ఉండేటివి ఈ పార్కులో. పార్కు డెవలప్ చేసిన తర్వాత అవి కనిపించలే, ఇదే ఫస్ట్ టైం మళ్ళీ చూడడం. అది చూసారా ఎంత పెద్ద కలుగు పెట్టుకుందో అక్కడ. ఎట్టయితే ఇక దాని పిల్లలు కూడా వస్తాయి. నా ఆనందం ఏంటంటే నాకు మంచి వీడియోలుగా వస్తాయి. ఈ పార్క్ వచ్చిన ఒక గుడి ఉందండి, రామాలయము. ఇదిగో పిల్లలకి యాక్టివిటీస్ కోసం ఇట్లా ఉయ్యాళ్ళు అవంతా పెట్టారు. ఇక్కడ పెద్ద మర్రి చెట్టు అండి ఇది. ఈ మర్రి చెట్టు మీద చుట్టూతో అరుగు కట్టారు. పెద్దోళ్ళు అయితే వచ్చి కూర్చొని హాయిగా పడుకోవడము, సరదాగా మాట్లాడుకోవడం అవి చేస్తూ ఉంటారు. నేను కూడా అప్పుడప్పుడు కాసేపు అక్కడ కూర్చొని అతను మా వారు వాకింగ్ చేస్తున్నా, వద్దొద్దు కాసేపు కూర్చొని అన్నీ మాట్లాడుతా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇదిగోండి చుట్టూతా 840 మీటర్లు అనమాట. అంటే ఒక కిలోమీటర్ కంటే కూడా కాస్త తక్కువే ఈ పార్కు. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఏం జరిగింది, బయట ఒకటే వర్షం, లోపలికి వస్తే వర్షం లేదు. ఏంటంటే చెట్లంతా కమ్మేసి ఉంటాయి కదా రోడ్డుని, అందుకని వర్షం లేదు. మళ్ళీ బయటకు వెళ్ళంగానే వర్షం అండి. నాకు అప్పుడు అనిపించింది చెట్లుంటే ఎంత ముఖ్యమో అనేసి. దయచేసి మీరు ఇల్లు కట్టుకున్నా సరే చెట్లను పెంచుకోండి. చెట్లను పెంచుకుంటే ఎంత మంచిది తెలుసా. మొన్నంతా కరోనా వచ్చింది, అంత బాధపడ్డాం మనం. అయ్యో కరోనాకి ఆక్సిజన్ అంతగా చాలా మంది చనిపోయారు కదండి. అలాగా మనం అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదండి బాబోయ్. అందుకే కంపల్సరిగా ఏదో ఒక మొక్క నాటాలండి. ఈ పార్కుకి నేను ఉత్తిగా రావట్లేదండి, నేను ఇప్పటికి ఒక 15 మొక్కల దాకా నాటానండి. మందార మొక్కలు అయితేనేవి, వేప మొక్కలు అయితేనేవి, కదంబ మొక్కలు అయితేనేవి,
తర్వాత బిల్వపత్రం శివుడికి ఇష్టమైన మొక్క అదైతేనేమి, తర్వాత వచ్చేసి రోజా మొక్కలు అవి కూడా నాటానండి అక్కడక్కడ. నా వెనకాల కనిపిస్తున్నది ఎంట్రన్స్ అనమాట. అది దీనికి 3 ఎంట్రన్స్లు ఉంటాయి. మేము ఇట్లా వస్తాం, ఈ ఎంట్రన్స్ గుండా వస్తాం అనమాట. ఇలా వచ్చేసి ఒక 6 రౌండ్లు వేసుకొని కాసేపు కూర్చొని కంపల్సరీగా 1 అవర్ వాకింగ్ అయితే చేస్తామండి. ఇంకెందుకు బయటికి వెళ్ళిపోతా ఉన్నాం. సరే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.